సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఫిలిం నగర్ నోట్ల మార్పిడి కేసులో సీఐ సహా 9 మందిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. 80,000 రూపాయల కొత్త నోట్లు ఇస్తే 1,00,000 పాత నోట్లు ఇస్తామని నిందితుల ప్రచారం నమ్మి పలువురు మోసపోయారని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వ్యవహారంలో టపాచబుత్ర సీఐ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు తిరుమలేశ్ నాయకుడు ప్రధాన పాత్ర పోషించారని డీసీపీ వెల్లడించారు. గతంలో ఏసీబీ కేసు నుంచి రాజశేఖర్ బయటకు రావడానికి తిరుమలేశ్ సహకరించాడని, ఈ విధంగా ఇరువురి మధ్య స్నేహం పెరిగి అక్రమాలకు దారితీసిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నిందితుల నుంచి 52 లక్షల రూపాయలు, స్కార్పియో వాహనం, డమ్మీ తుపాకీ, 7 చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. అందుకే అతను కంప్లైంట్ కూడా అన్నాడు. లక్ష్మణ్ అగర్వాల్ అనే కంప్లైంట్ పిటిషనరు అతనికి సంబంధించిన ఒక 40 లక్షల కొత్త 2,000 నోట్లను తీసుకుని వచ్చాడు. అతనితో పాటు మాణిక్ రెడ్డి అని కూడా అతడు కూడా ఒక 40 లక్షల రూపాయలు తీసుకుని రావడం జరిగింది. వెంకటేష్ బాబు అని 25 లక్షలు, సతీష్ అని ఒక 50 లక్షలు, ఈ విధంగా 1,55,00,000 రూపాయలు తీసుకుని వచ్చినామంటే వాళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం చెప్పడం అనేది జరిగింది. అయితే వాళ్ళు తీసుకొచ్చి ఆ రోజు 1వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు సూర్య అనే గెస్ట్ హౌస్ కు వెళ్లిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఆ డబ్బులు తీసుకొచ్చి టేబుల్ మీద వేసిన తర్వాత అదే క్రమంలో రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్ కొంతమంది పోలీస్ మెన్ అని చెప్పి, అంటే రాజశేఖర్ ఇన్స్పెక్టర్ తో పాటు అతనికి తిరుమలేశ్ నాయుడుకు అనుచరులైన కొంతమందిని వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళని కూడా తయారు చేసి ఒక వెహికల్ మీద పోయి అక్కడ వాళ్ళని చెక్ చేసి మేము పోలీస్ అని చెప్పి పోలీస్ లాగా యాక్ట్ చేసి అందులో ఉన్న అంటే డబ్బును మరి ఇక్కడ చాలా మంది మీరు ఇది తప్పు మీరు చేయడం మూలాన ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని అందరినీ కూడా జైలుకు పంపిస్తాము, ఆ విధంగా వాళ్ళను హెచ్చరించి అందులో ఉన్న 50% అమౌంట్ అంటే టేబుల్ పైన ఉన్న 50% అమౌంట్ ను వాళ్ళు మీరు ఉంచుకొని రిమైనింగ్ అమౌంట్ మాకు ఇవ్వండి అని ఆ విధంగా తీసుకొని వాళ్ళని బెదిరించి మీరు బయట గనక వెళ్తే బయట పోలీసు ఉన్నారు, ప్రెస్ ఉన్నారు అని చెప్పి వాళ్ళని భయపెట్టించి పంపించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వాటిలో ఈ నేరస్తులందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి మరి కోర్టుకు పంపించడం అనేది జరుగుతుంది.